భారత రాజకీయ కుటుంబ కూటమి భారాకు రేపటి కోసం ఒక కొత్త ఫ్రంట్. ఎవడైనా రావచ్చు, ఎంతకైనా దున్నుకోవచ్చు. రాజకీయం అనేది ఇప్పుడు ఓపెన్ మార్కెట్. కాకపోతే ఇక్కడ గొప్ప తిరకాసు. అగ్ర తాంబూలాలన్నీ భార్యలు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు వగైరాల పేర్ల మీద మాత్రమే మంజూరైపోతుంటే మామూలుడి అడ్రస్ మాత్రం అక్కడ గల్లంతైపోతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పుట్టల్లోంచి తలకాయలు బయటికి పెట్టి చూస్తున్న ఈ వారస పొంగవులే రేపటి రాజకీయానికి రంగు, రుచి, వాసన మరియు దిక్కు మొక్కు కూడా. సింగిల్గా వస్తే ఫలానా, గుంపుగా వస్తే ఫలానా అంటూ పేర్లు పెట్టుకోవచ్చో లేదో తెలీదు. కానీ ఇక్కడ గుంపుగా వచ్చే వాళ్ళకే గిరాకీ. ఒక రాయపాటి కుటుంబం తమ పార్టీలోకి జంప్ అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా మొత్తం మీద పిడికిలి బిగించొచ్చు. ఇంకో గుడిసెల వెంకటస్వామి ఫ్యామిలీ ఏ పార్టీ గుడిసె కింద మకాం పెడితే వాళ్ళ నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకుల మీద తమదే రాజముద్ర. ఇంకా కోమటిరెడ్డి బ్రదర్స్, కొండా కపుల్, గల్లా సన్స్, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అన్ని ఫ్యామిలీ ప్యాక్సే. అమ్మకానికి రెడీ అయిపోతుంటే వాటిని టోకు పద్ధతిలో కొనేసుకుంటున్న పార్టీలు కుటుంబ రాజకీయాల్ని పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగానే ప్రోత్సహిస్తున్న ఒకానొక దిక్కుమాలిన పరిస్థితి. ఇవాళ దండయాత్ర షురూ చేసిన జగన్ సంగతి అటుంచితే నాన్నను పోలిన చేష్టలతో గాల్లో అటు ఇటు చేతులూపేసి ఊరూరా అదరగొట్టేస్తుందంటూ షర్మిల అనే ఆడకూతురు సొంత పార్టీకి నడిచొచ్చిన అదృష్టమై కూర్చుంది. కట్ చేస్తే తెలుగుదేశంలో కోడల్దిద్దిన కాపురం పేరుతో అప్పట్లో ఒకానొక పొలిటికల్ స్క్రీన్ ప్లే కూడా రెడీ అయిపోయింది. షర్మిలకు కౌంటర్గా బ్రాహ్మణి ఎందుకు పనికిరాదు అంటూ కోడల్ని తీసుకొచ్చేయండంటూ చంద్రబాబును కార్యకర్తలంతా తెగ ఒత్తేసినట్లు అప్పట్లో ఒక పుకారు షికారు కొట్టేసింది. కొడుకుల్నే కాదు, కూతుళ్ళు, కోడళ్లను కూడా తెర మీదికి తోచుకొచ్చే ఇవాల్టి డైనాసిటీ పాలిటిక్స్ కు ఇదే పరాకాష్ట. బట్టలుడిపోయి బజార్న పడే లోపలే ఏదో ఒకటి చేసేసి పార్టీకి బతుకు తెరువు సాధించుకోవాలన్నది ఆయా పార్టీల తాపత్రయం. అందులో ఏమాత్రం తప్పులేదు. చచ్చిపోతున్న రాజకీయ ఉనికిని బతికించుకోవడం కోసం ఎంతకైనా దిగజారే ఈ సిగ్గులేని రోజుల్లో వర్కౌట్ అయ్యే ఏ క్యారెక్టర్నైనా సీన్లోకి తీసుకొస్తే అది వాళ్ళ పార్టీ స్ట్రాటజీ అనుకొని మనం సైడ్ అయిపోవచ్చు. కాకపోతే వారసత్వ రాజకీయాల్ని ఆదరించాలా వద్దా అన్న కనీస ఆలోచన ఒక్కటైతే మనబోటి వాళ్ళు చేయాల్సిన డ్యూటీ. ఇంజన్ కంటి పెట్టుకున్న రైలు పెట్టెల్లా కాంగ్రెస్ పార్టీ అంతా గాంధీ, నెహ్రూ కుటుంబం వెంట గొర్రెల్లా పరిగెత్తాల్సిందేనా? రాజీవ్ గాంధీ హత్య తర్వాత సోనియా గాంధీ నెత్తిన కాంగ్రెస్ కిరీటం పెట్టాలంటూ ప్రతిపాదన వచ్చిన సందర్భంలో మన తెలుగు తేజం పివి నరసింహారావు కడుపు మండి ఇచ్చిన లోపలి స్టేట్మెంట్ ఇది. 20 సంవత్సరాల కిందటి ఈ కడుపు మంట సంగతులన్నీ ఇవాళ అర్జున్ సింగ్ ఆత్మకథ విప్పిన తర్వాతే ప్రపంచానికి తెలిసొచ్చింది. 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలైనా సరే మన దేశానికి గాంధీల ఏలుబడి కంటే వేరే దిక్కే లేదన్న కమిట్మెంట్ అప్పుడు కాంగ్రెస్ లో కనిపించేది. అటువంటి కరకు రోజుల్లో కూడా గాంధీ కుటుంబాన్ని ధిక్కరించి నిలబడినందుకు ఆ పివిని చూసి గర్వపడ్డం మన బాధ్యత కూడా. కాకపోతే ఆయన మాటల్లో అర్థాలు, తాత్పర్యాలు ఇప్పటికి కూడా మన జనం బుర్రలకెక్కడం లేదంటేనే కాసింత బాధగా అనిపిస్తుంది. కశ్మీర్ టు కన్యాకుమారి ఇన్ని వేల కిలోమీటర్ల చుట్టుకొలతున్న ఇంత గొప్ప దేశాన్ని చూపుడు వేళ్ల మీద నిలబెట్టి ఏలుకుంటోంది కేవలం 600-700 అంటే 600 ఫ్యామిలీలేనన్నది ఒకానొక అనలిస్ట్ క్యాలిక్యులేషన్. ఇల్లు, పొలము, గొడ్డు, గోద, ప్లాటు, ట్రాక్టరు అన్ని వీలునామాలో రాసిచ్చినట్లు
రాజకీయ వారసత్వాన్ని కూడా కొడుకుల పేర్ల మీదకే ధారపోస్తున్న ఫాదర్ పొలిటీషియన్లే ఇక్కడ మెయిన్ విలన్స్. వీళ్ళ లాంగ్వేజ్ లో మిగతా వాళ్ళంతా రాజకీయాలకు అస్సలు అంటరాని వాళ్ళ కిందే లెక్క. తరాలు మారిన తీరు మారని ఫలితమే ఈ పనికిమాలిన పోలరైజేషన్. ఓట్లు వేసే ఫ్యామిలీలు, ఓట్లు వేయించుకునే ఫ్యామిలీలు అంటూ ఈ రెండు వర్గాలే తరాల తరబడి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి కూడా. అందుకే అందరికీ అందలాలు అనే సోషల్ కాన్సెప్ట్ ఎప్పుడో తగలడిపోయింది, కనుమరుగై కనపడకుండా పోయింది. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. గాంధీల శకంలో ఒకానొక సంక్షోభ సమయాన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు సీతారాం కేసరి అనే నాన్ గాంధీయన్ చేతుల్లోకి వెళ్ళినా అదొక ఎక్స్పెరిమెంటల్ గాను, ఎక్సర్సైజ్ గాను, ఆ తర్వాత ఒక చేదు జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది. షరా మామూలుగానే గాంధీ లేని కాంగ్రెస్ కు క్షవరం తప్పదన్న ట్రెండే మళ్లీ కంటిన్యూ అయిపోతోంది. అంటే రాయల్ ఫ్యామిలీలకు మాత్రమే డప్పులు వాయించే గొర్రెల మంద పాలిటిక్స్ కు మన వాళ్ళు అడిక్ట్ అయిపోయారా? రాజకీయాల ఆ వృత్తి ప్రవృత్తి మనకు సంబంధించింది కాదన్న ఒకలాంటి పొలిటికల్ అపతి జనంలో నిండుకోవడం వల్లే ఆ కొన్ని కుటుంబాలే అలా బతికేస్తున్నాయా? వైఎస్ బతికున్నప్పుడే జగన్ కు రెడ్ కార్పెట్ పరిచేసి రమ్మంటూ గోల పెట్టింది ఎవరంటే ఎవరికీ తెలీదు. ఆ వైఎస్ చచ్చిపోయి శవపేటికలో ఉన్నప్పుడు ఆయన కొడుకు కోసం సంతకాలు సేకరించింది ఎవరంటే ఇప్పుడు భుజాలు తడుముకుంటున్న పర్సనాలిటీలు ఎవరు? 2014 తర్వాత మా రాకుమారుడే దేశానికి రారాజంటూ మూతి మీద మీసాలు మొలిచి మొలవక ముందే రాహుల్ గాంధీని పెద్ద మనిషిని చెయ్యబోతున్నది ఎవరో కూడా మనకు తెలీదా? లోకేశుడి ముఖం మీద ఆశాజ్యోతుల్ని వెలిగించుకుని నువ్వే నువ్వే రేపటి చంద్రుడి అంటూ పాటలు పాడుకుంటోంది ఆయా పార్టీల క్యాడర్లు కాక ఇంకెవరు? జెండాలు మొయ్యడంతోనే సరిపెట్టుకోకుండా జెండాధికారాన్ని అధినాయకుడి కుటుంబానికే అప్పజెప్పే గొర్రెదాటు పందా వల్లనే ఇన్నేసి అనర్థాలు జనం దాకా రాకుండా అక్కడే వాళ్ళింటి చావిట్లోనే ఆగిపోయే రాజకీయ ఫలాలు. ఒక రాయల్ ఫ్యామిలీ, ఒక ఫ్యూడల్ ఫ్యామిలీ, ఒక పొలిటికల్ ఫ్యామిలీ, వీళ్ళంతా ఎటువైపు ఉంటే ఊరంతా అటువైపుకే జై కొట్టడం ఒక ఆనవాయితీగా వస్తోంది. రాయల్ ఫ్యామిలీలకే లాయల్ గా ఉండమనేది రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు, మన దగ్గర కూడా విపరీతంగానే కనిపిస్తుంది. విజయనగరాన్ని సెంచరీలకు సెంచరీలు ఏలేసుకున్న గజపతి రాజుల కథలు అటువంటివి కాదా? అటు చూస్తే భూమా కుటుంబమైన, ఇటు చూస్తే వంగవీటి, నల్లపురెడ్డి, ఆనం, మేకపాటి లాంటి పురాతన ఫ్యామిలీలు ఎన్నైనా కనిపిస్తాయి. వైఎస్ఆర్, పీజేఆర్ లాంటి గైగాంటిక్ ఫ్యామిలీలైనా, కన్నా, ధర్మాన, బొత్స లాంటి వర్తమాన కుటుంబాలైనా ఎవ్వరైనా సరే కుటుంబ శ్రేయస్సు కోసమే పాటుపడతారన్నది వాళ్ళ పోకడలు చూస్తే తెలిసిపోయే నిజం. సకుటుంబ సపరివార సమేతంగా వాళ్ళు మాత్రమే రాజకీయ పంక్తి భోజనంలో కనిపిస్తారు. సొంత పార్టీలో చోటు లేకపోతే పక్క పార్టీలోకి లాంగ్ జంప్ చేయించి మరి రేపు ఎల్లుండి కూడా తమ ఉనికికి ఢోకా లేకుండా వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యడం మనం చదువుతున్న సరికొత్త రాజనీతి పేజీలు. ఒకవేళ వీళ్లను దాటి ఇంకెవ్వరైనా బయట ఫ్యామిలీలు ఉత్తేజితమైపోయి రాజకీయాల్లో ఉద్భవించినా సరే వాళ్ళు కూడా కుటుంబ రాజకీయాలకే పెద్ద పెద్ద పీటలేసుకుంటూ ముందుకు పోతారు. రాజకీయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ కోసం 4 రాజ్య మార్గాలు, బోలెడంత డబ్బుండడం ఒకటో దారి, కుటుంబ నేపథ్యం రెండోది, చెయ్యిచ్చి పైకి లాగే పొలిటికల్ పరిచయస్తులుండడం మూడోది, కష్టపడి సమాజంలో పేరు తెచ్చుకోవడం ఈ కోవలో 4వది చివరిది. కానీ కుటుంబ నేపథ్యాన్ని వాడుకుని రాజకీయాల్లోకి జొరబడ్డమనే ఈ రెండో దారి మాత్రమే ఇవాళ రేపు ఎక్కువగా అమలైపోతోంది. ఇక్కడ రాహుల్ గాంధీయే మనకున్న గైగాంటిక్ ఎగ్జాంపుల్. మా నాన్న, మా నానమ్మ, మా ముత్తాత వీళ్ళు లేకపోతే నేను ఇలా మీ ముందు నిలబడేవాడినే కాదు.
మధ్యప్రదేశ్లోని ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రిన్స్ రాహుల్ సిగ్గుపడిపోకుండా ఒప్పేసుకున్న మాటే ఇది. తానొక అదృష్ట జాతకుడే తప్ప నిఖార్సైన రాజకీయ నాయకుడిని మాత్రం కానే కాదన్న రాహుల్ గాంధీ నిజాయితీకి జై కొట్టాల్సిందే కానీ దేశంలో వేళ్లూరుకుపోతున్న రాచరిక కుటుంబాలన్నింటికీ ఇటువంటి రాహుల్ గాంధీ పొలిటికల్ ఆరంగేట్రాలే ఆదర్శం కాకుండా ఎందుకుంటాయన్నదే ఇక్కడి ప్రశ్న. మొన్నే ముగిసిపోయిన 15వ లోక్సభలోకే ఒక్కసారి తొంగి చూద్దాం. అమ్మా నాన్నల్ని వాళ్ల పేర్ల వెనక తోకల్ని మాత్రమే క్వాలిఫికేషన్స్గా చెప్పుకుని ఎంపీలుగా వెలిగిపోతున్న నవతరం పొలిటీషియన్లు ఎంతమందో లెక్క తేల్చేద్దాం. 5 మంది ఎంపీలున్న రాష్ట్రీయ లోక్దళ్ పార్టీలో ఆ 5గురిది అదే బాపతు. 100కి 100 మార్కులన్నమాట. ఆ తర్వాత ఎన్సీపీ అనబడే శరద్ పవార్ పార్టీ. 9 మంది ఎంపీల్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో నెగ్గుకొచ్చిన వాళ్ళు 7గురు. బిజు జనతాదళ్ పార్టీలోని 14 మందిలో 6గురు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఖాతాలోని 208 మందిలోకి 78 మంది. 21 మంది ఎంపీలున్న బీఎస్పీలో 7గురు. 18 మంది సభ్యులున్న డిఎంకేలో 6గురు. 22 మంది సమాజ్వాదీ పార్టీ ఎంపీల్లో 6గురు. వామపక్ష పార్టీ సిపిఎంలో 4గురు. జనతాదళ్ యునైటెడ్ 4గురు. బీజేపీలో 19 మంది. ఇలా ఏ పార్టీలో చూసినా ఆ కుటుంబ నేపథ్యాలు మాత్రమే గర్వకారణాలు. రాజకీయపు వాసనే తెలియని ఒక మామూలు మనిషిని ప్రోత్సహించడం, పార్లమెంటు దాకా ప్రమోట్ చేసుకోవడం లాంటి దాఖలా ఇక్కడ మచ్చుకైనా లేదు. తనదైన సొంత శక్తిని, సామర్థ్యాన్ని, సామాజిక దృక్పథాన్ని మాత్రమే నమ్ముకొని రాజకీయాల్లో ఎదగడం అనేది ఇటువంటి పరిస్థితుల్లో ఎంత కష్టతరమో చెప్పడానికే ఈ స్టాటిస్టిక్స్. అసలు పెళ్లి జోలికే వెళ్ళని వాజ్పేయి తాతగారు ఇంటి నిండా వారసులున్న ఆ వాసనే బయటికి సోకనివ్వని మన్మోహన్ సింగ్, అంతో ఇంతో భావజాలాన్ని గుర్తుపెట్టుకున్న కొందరు కామ్రేడ్లు మాత్రమే ఇక్కడ పుణ్యాత్ములుగా మిగిలిపోయేది. ఇటు ఏ దిక్కు చూసినా కొడుకులు, కోడళ్లు, మనవళ్లదే రాజ్యాధికారం. రాజీవ్ గాంధీ రాజకీయ భవిష్యత్తు కోసం ఆ చేతు హిమాచలం కాంగ్రెసియన్లంతా చేస్తున్న యజ్ఞాలు, యాగాలే ఇక్కడ సాక్షిభూతాలు. ఎన్టీఆర్ సతీమణి కోసం ఎగబడ్డ జనాన్ని మనం చూడలేదా? వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన కొడుకును చూడడం కోసం రోడ్ల మీద బారులు తీరింది మన జనం కాదా? ఆ తర్వాత జగన్ చెల్లి మరియు తల్లి రోడ్డు మీదకొస్తే జయ జయధ్వానాలు పలికింది ఈ జనం కాదా? ఈ జనం ఎంతకైనా కరుడుగట్టిపోతారు. చూడ్డానికి అందంగా కనిపిస్తే చాలు తమ తమ ఆరాధ్య నాయకుడి పెళ్లాన్ని సైతం పక్కకు పెట్టి ప్రియురాలికి పట్టం కట్టడానికైనా మన జనం వెనుకాడరు. ఎంజీఆర్, జయలలిత బంధమే దీనికి సాపథ్యం కాదా? ఈ కొడుకుల సునామీ నుంచి బయటపడాలంటే రాజకీయ సంస్కరణలు కాదు, ఏకంగా రాజ్యాంగ సవరణలే రావాలి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్న ఎర్ర త్రికోణం లాంటిదే పాలిటిక్స్ లో కూడా కుటుంబానికి ఒక్క నామినేషన్ మాత్రమే మంజూరు చేస్తే మంచిదేమో. నో మోర్ ఫ్యామిలీ ప్యాక్స్.